మీకు తెలీదు. మీకు ఇలా అయినప్పటి నుంచి ఆయన చిన్నపిల్లల్లా ఏడుస్తూనే ఉన్నారు. మీ తమ్ముడు మీకు ఏ కష్టం రానివ్వడు. మీకొచ్చిన కష్టాన్ని చూసి ఎప్పుడు ఎగతాళి చేయడు. రే బాలు, మీనా మొదటిసారి నాతో మంచిగా మాట్లాడిందిరా. నా మీద జాలితోనా? ఇది మన కుటుంబం రా. ఇదేనా కుటుంబం అంటే? ఇంతేరా కుటుంబం అంటే. ఒకరికి ఏదైనా కష్టం వస్తే ఒకరు అండగా నిలబడేదేరా కుటుంబం అంటే. అన్నయ్య, ధైర్యంగా ఉండరా. ఏం కాదు, ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. తట్లు విప్పగానే చూడగలుగుతావు. మనోజ్, అందరం ఇక్కడే ఉన్నాం. కళ్ళల్లో నీళ్లు రాకూడదు. ఇన్ఫెక్షన్ అవుతుంది. డోంట్ బి ఎమోషనల్. నాకు భయంగా ఉంది శృతి. ఎందుకు? నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నాను, కానీ మొదట్లోనే ఇలా అయింది. నా చూపు పోతే జీవితాంతం ఒకరి మీద ఆధారపడి బ్రతకాలి కదా. అవ్వాలన్నా ఒకరి సాయం కావాలి కదా. అలా మాట్లాడుకురా. కాదురా, అవసరమైతే ఇల్లు అమ్మాయినా సరే నీకు మంచి వైద్యం చేయిస్తాను. అంత అవసరం రాదులేమ్మా. అసలు ఎవరు నెగటివ్ గా థింక్ చేయొద్దు. బి పాజిటివ్. అవసరమైతే నా కళ్ళు నీకు ఇచ్చి నీకు చూపు తెప్పిస్తాను మనోజ్. రోహిణి, ఏ డాక్టర్ నువ్వు బ్రతకుండగానే నీ కళ్ళు పీకి మనోజ్ పెట్టరు, కానీ ధైర్యం చెప్పాలనుకుంటే ఇంకో రకంగా చెప్పు. వాడిని ఎక్కువ మాట్లాడించకండి. నువ్వురా మీనా. కంత చీకటిగా ఉంది. అందరూ ఇక్కడే ఉన్నారా? రే, అందరూ ఉన్నావు, ఏం భయం లేదు. నువ్వు రెస్ట్ తీసుకో. ఏమండి, మొదటిసారి మీ అన్నయ్యని చూస్తే జాలేస్తోంది. నాకు మొదటిసారి వాడి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోయింది. మనోజ్ గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే యాక్టివ్ అంటారు తప్ప అయ్యో పాపం అనరు. కానీ ఈసారి అంటారు. వాడికి అలాంటి దుస్థితి, పరిస్థితి, దీనస్థితి, హీనస్థితి వచ్చింది. ఇవాళ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఇక్కడ అడ్మిట్ చేస్తారంట. అతని పేరేంటి? మనోజ్. ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. సార్ మీరా? నువ్వు? నేను సార్, బాలుని. ఓ, మా ట్రాఫిక్ పోలీస్తో గొడవ పడ్డ బాలేవి కదా? అవును సార్. మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? అదేనయ్యా, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఎంక్వైరీ చేయాలని. వాడు మా అన్నయ్య సార్. అదే సార్, వాడు మీ చెవిలో ఏదో చెప్తే లాగిపెట్టి కొట్టారు కదా వాడు. అవునా? పోయి వాడికి హెల్ప్ చేయాలని వచ్చానా? చిచ్చి. ఏమనుకోకండి సార్, యాక్సిడెంట్ లో వాడి కళ్ళకి గాజు ముక్కలు గుచ్చుకుపోయాయి. కళ్ళు ఆపరేషన్ చేశారు. నా చెవిలో ఆ మాట చెప్పిన రోజే వాడి కళ్ళు పోతాయనుకున్నాను. అయ్యో, కొంచెం గ్యాప్ వచ్చినా దేవుడు సరైన శిక్షే వేశాడు. అంత మాట అనకండి సార్, ఎంతైనా వాడు మా అన్న. రోహిణి, నేను మళ్ళీ మన షాప్ లో కూర్చోలేనా? ఫర్నిచర్ అమ్మలేనా? మళ్ళీ నా కళ్ళతో లక్షలు చూడలేనా? రే, నువ్వు నీ కళ్ళతో లక్షలో చూస్తావు, నోటితో ఆ లక్షలో మింగుతావు. అది వదిలేసి ఎంక్వైరీ చేయడానికి కానిస్టేబుల్ గారు వచ్చారు. కానిస్టేబులా? అదేరా, ఆ రోజు ఆయన చెవిలో నువ్వు చండాలమైన మాట చెప్పావు. అప్పుడు నిన్ను ముగ్గురు పోలీసులు 3 చెంపదెబ్బలు కొట్టారు. అందులో పసుపు చాచి పెట్టి గోప గుయ్యమనిపించారు చూడు పోలీసు గారు. ఈయనేరా, ఆయన వచ్చారు. ఎందుకు వచ్చారు సార్? మళ్ళీ చెంపదెబ్బ కొట్టడానికా? కాదయ్యా, నువ్వు దారంతా చాలా మందికి గాయాలయ్యేలా చేసావని కంప్లైంట్ వచ్చింది. సార్, ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చినదవా? ఇందాకే కదా వాళ్ళందరికీ 30,000 నష్టపరిహారం కింద సెటిల్ చేసి పంపించాను. అది అదే, ఇది ఇదే. అసలు మీ వాడిని ఫలానా డాగ్ తరిమినట్టు ఎందుకలా పరిగెత్తాడు? ఏవయ్యా నువ్వు అసలు? ఎందుకలా పరిగెత్తావని నిన్ను చెంపదెబ్బ కొట్టిన పోలీస్ గారు అడుగుతున్నారు. నేను అన్నాను కదా, నేను అడుగుతాను. తప్పకుండా అడగండి సార్. అప్పుడు నేను ఏం చేసావు? ఎవరిని చూసావు? ఎందుకు పరిగెత్తావు? అప్పుడు నీ దగ్గర కార్ లేదా అని నిన్ను చెంపదెబ్బ కొట్టిన పోలీస్ గారు అడుగుతున్నారు. నా పేరు చెంపదెబ్బ కొట్టిన పోలీస్ కాదు, వేరుశనగపప్పు వెంకటస్వామి అంటారు. రే చూసావా, వేరుశనగపప్పు వెంకటస్వామి గారంట నిన్ను లాగి పెట్టి చెంపదెబ్బ కొట్టిన పోలీస్ గారు. ఏదో అడుగుతున్నారు, చెప్పు. నేను అడుగుతా. అదే చెప్తున్నాను కదా, అడగండి సార్. నువ్వు జ్ఞాపిస్తావా మరి? అయ్యో, ఏమంత మాట. మీ డ్యూటీ మీరు చేయండి సార్. ఏమయ్యా 3 చెంపదెబ్బలు తిన్నా మనోజ్? ఛీ, నీ భాష నాకు వచ్చింది. ఏమయ్యా
డ్యామేజ్ చేస్తూ ప్రజల్ని గాయాల పాలు చేస్తూ ఎవరిని తరిమావు? ఎందుకు తరిమావు? ఎవడాడు? ఎచ్చటివాడు? వాడికి నీకు పగేంటి? నువ్వు అడిగయ్యా, నువ్వు అడుగు. అయ్యో పోలీస్ మీరే కదా సార్, మీరే అడగండి సార్. ఇద్దరు అడగద్దు, నేనే చెప్తాను. 5 కోట్ల విల్లాని 3 కోట్లకు అమ్ముతానని 30 లక్షలు తీసుకుని పారిపోయిన విల్లా విజయ్ గడు కనిపించాడు. ఏంటి? వాడా? వాడు నిన్ను చూసాడా? చూశాడు కాబట్టే అందకుండా పరిగెత్తాడు. సార్, వాడిని ఎలాగైనా పట్టుకోండి సార్. వాడి వల్ల నాకు 30 లక్షలు పోయాయి. ఇప్పుడు కంటి చూపు కూడా పోతుందేమోనని భయం వేస్తుంది. కంగారు పడకు. సీసీటీవీ ఫుటేజ్ చూసి వాడి ఫోటో అన్ని స్టేషన్లకు పంపిస్తాం. సార్, మా వాడిని చెంపదెబ్బ కొట్టిన పోలీస్ గారు నిజంగానే ఆ వెళ్ళ విజయ్ గారిని పట్టుకుని మా వాడి డబ్బులు మా వాడికి ఇప్పించండి సార్. అలాగే దెబ్బలు తగిలిన వాళ్ళంతా కేసు వాపస్ తీసుకునేలా కూడా చేస్తాను. ఇంతకీ ఆ రోజు మా వాణ్ణి ఎందుకు చెంపదెబ్బ కొట్టారో చెప్పనే లేదు. అమ్మా, మీకు నమస్కారం అని చేస్తాను కానీ అంతంత చండాలమైన మాటలు నా నోటితో నేను చెప్పలేను. ఇక్కడ ఎవరికి చెప్పకపోవడమే మంచిది. మీరు బయలుదేరండి సార్. వస్తాను. ఏయ్, నేను చెంపదెబ్బ కొట్టిన పోలీస్ గారు వెళ్తానంటున్నారు. ఆ విల్లా విజయ్ గారిని ఎలాగైనా పట్టుకోండి సార్, ప్లీజ్. అలాగే. ఏంటిదంతా? ఇంతమంది ఒకేసారి లోపలికి వచ్చారేంటి? డాక్టర్ గారు చూస్తే నా ఉద్యోగం పోతుంది. ఒక్కరుండి మిగతా వాళ్ళంతా బయలుదేరండి. నేనుంటాను. నేను బాగా ఉంటాం. మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిరండి. లేదు మావయ్య, మనోజ్ పక్కన నేనుంటాను. సరే అయితే మళ్ళీ వద్దాం. పదండి పదండి. తిను మనోజ్. మనోజ్, ఏమైంది? ఇలా ఎమోషనల్ అవ్వకూడదని డాక్టర్లు చెప్పారు కదా. ఫీల్ అవ్వకు ప్లీజ్. ఏం ఆలోచించుకో. నువ్వు తిన్నావా? నేను తర్వాత తింటాను. ముందు నువ్వు తిను. నాకు ఇలా అయింది కదా, నువ్వు తినవని నాకు తెలుసు. నువ్వు కూడా తిను రోహిణి. తింటాను మనోజ్, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. నువ్వు ముందు తిను. తిను. వద్దు రోహిణి, నువ్వు ఆకలితో ఎందుకు ఉండాలి? నువ్వు తింటేనే నేను కూడా తింటాను. నాకు ఇంకా కనిపించదేమో కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం కాదు, మేజర్ ప్రాబ్లం ఏం లేదని డాక్టర్ చెప్పారు. కట్లు తీసిన తర్వాత నీకు మళ్ళీ బాగా కనిపిస్తుంది. మా ఇంటి మనోజ్ కదా. రోహిణి, ఏంటి మనోజ్? చెప్పు మనోజ్. ఇదేనా ఇక నా జీవితం? ఇక మీదట ఎవరి సహాయం లేకుండా నేనే పని చేసుకోలేనా? ఎక్కడికి వెళ్ళలేనా? నిజంగానే నా చూపు పోతే నా జీవితం ఇలానే అయిపోతుందా? మనోజ్, అలా మాట్లాడుకో. నాకు నిజంగా చాలా భయంగా ఉంది రోహిణి. ఒకవేళ నాకు మళ్ళీ చూపు రాకపోతే నీకేం కాదు మనోజ్, నేనెప్పుడు నీతోనే ఉంటాను. అందరూ నిన్ను వదిలేసినా నేను మాత్రం ఎప్పటికీ నీ పక్కనే ఉంటాను. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు.
నేను ఉన్నంత వరకు నీకేం కాదు. ఐ లవ్ యూ మనోజ్. ఈ ఆశలు వదిలేసి మాట్లాడుకో. నువ్వు ధైర్యంగా ఉండాలి. నా జీవితం నువ్వే మనోజ్. అనవసరంగా ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకో. నువ్వు చాలా మంచోడివే మనోజ్. నీకంత మంచి జరుగుతుంది. నీ కళ్ళకేమీ కాదు, నువ్వు మళ్ళీ చూస్తావు. ఒకవేళ కనిపించకపోతే, అలా ఏం జరగదు. అయినా ఒకవేళ అలా జరిగితే అవసరమైతే నా కళ్ళు ఇచ్చేనా, ఈ ప్రపంచాన్ని నీకు మళ్ళీ చూపిస్తాను. ఏం మాట్లాడుతున్నావు రోహిణి? నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. మాటలు మళ్ళీ అనుకో. నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, మనం బాగుండాలి. ఖచ్చితంగా నీకు చూపు తిరిగొస్తుంది. నీకు చూపు రావడం కోసం నేను ఎంత దూరం అయినా వెళ్తాను. నేనున్నంత వరకు నువ్వు దేనికి భయపడకూడదు. నువ్వు రెస్ట్ తీసుకో. రోహిణి 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 అబ్, నేను ఇక్కడే ఉన్నాను మనోజ్, నీ పక్కనే ఉన్నాను. నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. నువ్వు ధైర్యంగా పడుకో. ఒక భయం లేదు, భక్తి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, పరువు లేదు, బాధ్యత లేదు. ఎందుకు భూమి ఉంటున్నావు? అసలు లేదు. పొద్దున్నే నీ గురించి నువ్వెందుకే అలా బయటికి చెప్పుకుంటున్నావు? నేననేది ఆ పూలు అమ్ముకునే దాని గురించి. ఇంట్లో ఒక మనిషి హాస్పిటల్లో ఉన్నాడంటే ఆ మనిషిని కనిపెట్టుకుని ఇంకో మనిషి పస్తులుంటుంటే కళ్ళు కనబడిన వాడిని వదిలిపెట్టి అంత జ్ఞానం ఉంటే నువ్వు ఇంట్లో ఎందుకు ఏడుస్తున్నావు? కన్న తల్లివి, ఇన్ని తెలిసిందానివి, ఇక్కడే ఎందుకు ఏడుస్తున్నావు? మీరన్నీ నా మీద చుట్టూ నేనేం చేయాలో నాకు తెలుసు. పొద్దున్నే గుడికెళ్ళి ముడుపు కట్టాలని ఆగాను గాని నా మనసు ఆగుతుందా? ఈ తల్లి మనసు ఊరికే ఉంటుందా? మరి గుడికి వెళ్లకుండా ఇక్కడే ఎందుకు వేరంగా వేస్తున్నావు? మీరు ఎట్టా? నేను ఇప్పుడే పైనుంచి దిగాను ఆంటీ. వదినా అవునరా, మీ వదినే పొద్దున్నే ఊరు తిరగడానికి వెళ్ళిపోయిందా? పూత అమ్ముకోవడానికి వెళ్ళిందా? కన్నీళ్లు పట్టు అలంకరించడానికి వెళ్ళిందా? ఇంట్లో ఒకరికి పాపం తగిలి కళ్ళు పోయాయి. ఏమన్నా? అవును, అంకుల్ని ఏదో అంటేనే కదా బాలు మనోజ్కి శాపం పెట్టాడు. మళ్ళీ మీనా అని అన్నారనుకోండి, అది బాలుకి నేను చెప్పాననుకోండి, బాలు శాపం పెట్టాడే అనుకోండి, నీకేం పోతాయో చూసుకోండి. రేయ్, నీ పెళ్ళానికి నా నోరు పడిపోలనుందా? నా కాళ్ళు ఆ చాయిస్ బాలువే చూసుకుంటాడు, నాకేం తెలుసా ఆంటీ. అమ్మా వదినా పైన ఇటుకలున్నాయి, సిమెంట్ ఇసుక తెచ్చి దానికి గుడి కడుతున్నారా? ఇంట్లో అత్తుంది, మా ఉన్నారు, హాస్పిటల్లో 2 మనుషులున్నారు, మీరిద్దరు ఉన్నారు. టిఫిన్ చేసి పెట్టిందా? వాళ్ళ కోసం తీసుకెళ్ళిందా? పూలు అమ్ముకోవడానికి పూలు కంపలాగా తయారై వెళ్ళిపోయి ఉంటుంది. అది కాదమ్మా వదినా. నువ్వు మాట్లాడుకో. మాట్లాడితే మీ వదిన్ని వెనకేసుకొస్తావు. దానికి ఎంత కుళ్ళో తెలుసా? మనోజ్ గడికి ఇలా అయినందుకు ఎంత సంతోషపడుతుందో తెలుసా? వదిన ఎప్పటికీ అలా సంతోషపడదు. ఆపు. నాన్న ఏనానా? ఎన్నేళ్ళు నాన్న పెళ్ళై? 30 ఏళ్ళు నాన్న. ఎలా భరిస్తున్నావు నాన్న? రేయ్, ఏంటన్నావు? నిజమే కదా అన్నాడు. అసలు మీరు బాలు మీనా గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. మనోజ్ అంకుల్ అన్నాడు, ఆ పాపం తగిలి కళ్ళు పోయాయి, దానికి వాళ్ళని అంటారేంటి? మనోజ్ కలా కావడానికి వాళ్ళిద్దరే కదా కారణం. ఏమన్నావు? అవును,
30 లక్షలు పోగొట్టినందుకు మనోజ్ గడు పొద్దున్న లేస్తే 30 లక్షలు పోగొట్టినోడా అని ఏడిపిస్తూ ఈ వాట వాడి వాట కావాలని నరకం చూపించబట్టే ఆ డబ్బులు ఎత్తుకెళ్ళినోడి వెంట పడి యాక్సిడెంట్ చేసుకున్నాడు నా కొడుకు. వాడికి ఇలా అయినందుకు సంతోషపడి తల్లికి చెప్పుకుని పండుగ చేసుకోవడానికి వెళ్ళిందా మీనా. నీకు సన్మానం చేయాలి. దండ వేయాలి. నా ఫోటోకా? శాలువా కప్పాలి. ఎందుకట? అసలు మనోజ్ గారు రోడ్డు మీద పరిగెత్తి యాక్సిడెంట్ చేసుకోవడానికి నువ్వు బాలు మీనాల్ని ముడిపెట్టావు చూడు. ఆహా, ఇంత అద్భుతంగా కథల్లే పెళ్ళాం దొరికినందుకు నీ రచనా పటిమను చూసి పొంగిపోయి నీకు సన్మానం చేయాలి. రా, ఇలా రా. చూడు, ఇది టిఫిను, ఇది చట్నీ, ఇది కూర, ఇది అన్నం. ఇవన్నీ చేసి పెట్టి నాకు రవికి కాఫీ ఇచ్చి పాలు మీనా లేట్ అవుతుందని తినకుండా హాస్పిటల్ క్యారేజ్ తీసుకుని వెళ్ళారు. వాన వెలిసా కరిచే కప్పలా దిగుతూ అరుస్తూ వస్తున్నావు. కన్న తల్లివే, నువ్వు చేయాల్సిన పని మీనా చేసిందే. అయినా నా కోడల్ని మాటలు అంటూనే ఉన్నావు. నేను వెళ్ళి బాలుకి చెప్తాను ఏదైనా గట్టి శాపం పెట్టమని. ఏంటి మాట్లాడరేంటి? శాపం పెట్టక ముందే నో. ఈ ఈ ఏ బి సి డి 1 2 3. అమ్మయ్య, నా గొంతుకేం కాలేదు. నీ ఇద్దరికి మీకు ఇచ్చిపోయిందా? నువ్వు బర్రెలాగా పడుకొని నిద్రపోతున్నావని ఫ్లాస్క్ లో పోసిపోయింది. ఇప్పుడు మాట్లాడమ్మా. వదిన్ని ఎన్ని తిడతావో తిట్టు. ఇందాకటి నుంచి ఈ విషయమే చెప్పాలని నోరు తెరిచినప్పుడల్లా అడ్డుపడుతూనే ఉన్నావు. విన్నావా? ఇప్పుడు అర్థమైందా? బాలు అన్నయ్య మీనా వదిన అంత కష్టపడి డబ్బు తెచ్చి హాస్పిటల్లో బిల్లు కట్టారు తెలుసా? నన్ను రూపాయి కూడా అడిగి తీసుకోలేదు. అంత బిల్లు ఎలా కట్టారు? ఎలా కడితే ఏ అంకల్? ఎంత చేసినా మీనానికి ఏదో ఒకటి అంటే మాత్రం అసలు నేను ఆంటీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతాను, నో డౌట్. నేను గుడికి వెళ్ళాలి. మీతో వాదించే ఓపిక నాకు లేదు. తప్పండి. నిజంగా నీ ఓపికకు మెచ్చుకోవాలి నాన్న. కుక్క మరుగుతుంది, గాడిద వాండ్ర పెడుతుంది. ఇలాంటి పెళ్ళం అరుస్తూనే ఉంటుంది. అది ప్రకృతి సహజం. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. మనోజ్ తాగు. మేడం, డాక్టర్ వచ్చేసారు. ఇంకొద్దిసేపట్లో కట్లు విప్పడానికి తీసుకువెళ్తాం. ఓకే? సరే సిస్టర్. మనోజ్ తాగు. మనోజ్ ఏమైంది? నేను ఇంకా చూడలేను కదా. మళ్ళీ అందే మాట. కట్లు విప్పిన తర్వాత నీకు ఖచ్చితంగా చూపొస్తుంది. ముందు చూస్తాగు. రోహిణి, టిఫిన్ తీసుకొచ్చాను, మీరిద్దరూ తినండి. అక్కడ పెట్టు మీనా. రోహిణి, నిజంగా నాకు చూపు వస్తుందా? ఏంట్రా మాటలు? నీకేం కాదు. పార్లరమ్మా, డాక్టర్ ఏమన్నా చెప్పారా? ఇంకొద్దిసేపట్లో కట్లు విప్పేస్తామని చెప్పారు. లోపు మీరిద్దరూ టిఫిన్ చేయండి. వద్దు మీనా, మనోజ్ కంతా బాగుందని తెలిసాకే తింటాను. మనోజ్, నాన్న, అన్నయ్య, రే రవి, నీ గొంతులు వినిపిస్తున్నాయేంటి? అమ్మ రాలేదా? నీకోసం దేవుణ్ణి మొక్కుకోవడానికి ఎదికెళ్ళిందిరా. నా దేవత నా కోసం దేవుణ్ణి వేడుకోవడానికి వీడికెళ్ళిందా? అమ్మని చూస్తానో లేదో అని భయం వేస్తుంది నాన్న నాకు. రే, నువ్వు భయపడుతున్నంత ఏం జరగదులేరా. నా బాధ నీకేం తెలుసురా? నా ప్లేస్ లో నువ్వుంటే నీకు తెలిసేది. సర్లే, వదిలేయండి. రే మనోజ్,
నీకేం కాదు, అంతా మంచిగానే ఉంటుంది. ధైర్యంగా ఉండు. వదినా, డాక్టర్లు ఏమైనా చెప్పారా? ఇప్పుడే నర్స్ వచ్చి చెప్పింది ఇంకొద్దిసేపట్లో కట్లు విప్పిస్తారంట. రోహిణి, కట్టు విప్పితే నాకు చూపు వస్తుందా, లేకపోతే నా జీవితం చీకటైపోతుందా? వస్తుంది మనోజ్. హోప్స్ లేకుండా మాట్లాడకరా. నీకేం కాదని చెప్తున్నాం కదా. భయపడకండి. ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఈజీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీకేం కాదు. రోహిణి, రిపోర్ట్స్ గురించి ఏమైనా చెప్పారా? కట్లు విప్పాకే చెప్తామన్నారు. సార్, పేషెంట్ ని తీసుకెళ్ళాలి. డాక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు. సరే అమ్మా. మెల్లిగా. మీరంతా ఇక్కడే వెయిట్ చేయండి. రోహిణి, డోంట్ వరీ. తనకేం కాదు, అంతా నార్మల్ గానే ఉంటుంది. ఇంకాసేపట్లో ఆయన బయటకు వస్తారు. మనం ధైర్యంగా ఉంటేనే కదా మనల్ని చూసి సంతోషంగా ఉండేది. దేవుడి దయ వల్ల వాడికి పెద్ద ప్రమాదం ఏం జరగలేదు. ధైర్యంగా ఉండమ్మా. తనకి ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. పారలరమ్మా, నీకు వాడంటే ఇష్టం, వాడికి నువ్వు అంటే ఇష్టం. నువ్వు ఏడుస్తున్నావు అని తెలిస్తే వాడు బాధపడతాడు. సిస్టర్, కట్లు విప్పేస్తారా? లేదు, విప్పబోతున్నారు. పేషెంట్ మరీ ఎక్కువ కంగారు పడుతున్నాడు. పిరికి వాళ్ళ ఉన్నాడు. పెరిగితనం వాడికి పుట్టుకతో వచ్చింది. రే బాలు, వాడి బలం బలహీనత అదే కదా. అదే చెప్తున్నా నాన్న. తన పక్కన తన వాళ్ళు ఉండాలంటున్నారు. అయితే అది నన్నే అయ్యి ఉంటుంది. నేను లేకుండా వాడు క్షణం కూడా ఉండలేడు. అసలు పదండి. మీరు వెళ్తే అంతే సంగతులు. అన్నయ్య జోకులు వేస్తున్నాడు కదా వదినా. రోహిణి గారిని రమ్మంటున్నారు. పదండి. ఏమ్మా, ఏమన్నారు డాక్టరు? చెక్ చేశారు మావయ్య, అంతా బానే ఉంది. వదినా, కట్లెప్పుడు విప్పేస్తారంట? రిపోర్ట్స్ వచ్చాక విప్పేస్తామన్నారు. కళ్ళొచ్చేస్తాయి, నాకు కళ్ళొచ్చేస్తాయి. నేను ఇంక మీ అందరినీ చూడొచ్చు. ముఖ్యంగా రోహిణి, నిన్ను, మా అమ్మని కూడా కాసేపట్లో చూసేస్తాను. అమ్మ పూజల ఫలితమే ఇదంతా. టెక్నాలజీ, డాక్టర్ల ట్రీట్మెంట్ ఏం లేదా మరి? ఆ, అంటే అది ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ ఎంత అడ్వాన్స్ అయిందో చూస్తున్నాం. అటు అమ్మ పూజలు, ఇటు టెక్నాలజీ అన్నీ ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. సర్లేరా, నా నమ్మకం నాది, మీ నమ్మకం మీది. ఇంతకీ ఈ బిల్ అంతా రోహిణియే కట్టింది కదా? ఆ బిల్లు కట్టింది రోహిణి కాదురా, బాలు. వాడెందుకు కడతాడు నాన్న? వాడి దగ్గర నా ఫోన్ బిల్ కట్టేంత డబ్బులే ఉండవు. హాస్పిటల్ బిల్ కడతాడా? వాడికి అంత సీన్ కూడా ఉందా? లేదు మనోజ్, బాలునే కట్టాడు. ఓహో, అవునా? అయితే ఏ 25,000 30,000 అయి ఉంటుందిలే. రే కంగారు పడకరా, నేను ఇచ్చేస్తానులే. అవసరం లేదురా. హాస్పిటల్ కట్టిన బిల్లులు కూడా వసూలు చేసుకున్నంత బుద్ధి నాకు లేదు. రేయ్, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకరా. నా బిల్ అంతా నువ్వే కట్టేసావని రేపు ఊరంతా చెప్పుకుంటావు. అయినా నా విషయంలో నువ్వు డబ్బుల కోసం ఎంతగా వేధిస్తావో నాకు తెలుసు. నీ డబ్బులు నాకేం వద్దురా బాబు. అలాగా, అయితే ఇచ్చేరా. మొత్తం ఎంత అయిందో చెప్పేస్తాను, అంతా ఇచ్చేసాయి. ఆ, ఏమండి, ఇప్పుడు ఎందుకులేండి అవన్నీ? లేదు మీనా, వాడు డబ్బులు ఇస్తా అంటున్నాడు కదా,
వాడికి అహంకారం బాగా ఎక్కువైపోయింది. ఇస్తానంటున్నాడు కదా, తీసుకుంటాను, తప్పే ఉంది. లక్ష్మీదేవిని ఎప్పుడు వద్దని అనకూడదు. రే మనోజ్, ఏంట్రా నువ్వు? మనం అందరం ఒకే ఇంట్లో వాళ్ళం. నీకు సమస్య వచ్చింది. ఒక తమ్ముడిగా బాలు అన్నయ్య బాధ్యత తీసుకుని బిల్లు కట్టాడు. దానికి మళ్ళీ నువ్వు తిరిగిస్తానంటావేంటి? ఇస్తానురా, వాడి గురించి నాకు బాగా తెలుసు. రే బాలు, నా కట్లు విప్పగానే నీ డబ్బులు ఈ మొహాన్ని కొడతాను, తీసుకో. నాకు తెలుసురా, నీలాంటి వాడి కోసం ముందుకొచ్చి ఊరంతా తిరిగి డబ్బులు తీసుకొచ్చి బిల్లు కట్టాను చూసావా? నాది బుద్ధి తక్కువ. రే ఓవర్ యాక్షన్ చేయకురా. ఏమండి ఇప్పుడు ఎందుకండి? నువ్వు ఆగు చెప్తాను. ఎంతైందో చెప్పు. 30,000. ఉమ్. రోహిణి, వాడి దగ్గర బిల్స్ తీసుకొని ఒకసారి చెక్ చేయి ఎంత అయిందో. ఆల్రెడీ ఇచ్చాను రా. సరిగ్గా చూడు రోహిణి, వాడు ఎక్కువ తక్కువ రాస్తాడు. ఏ మనోజ్, ఏంట్రా మీ ఇద్దరి మధ్య ఇలాంటి విషయాల్లో కూడా గొడవలు ఎందుకు? నాన్న, ఎవరు మొదలు పెట్టారు? వీడే కదా. బిల్లు కట్టిన వాడిని నేను కుదురుగానే ఉన్నాను. వీడే అనవసరంగా ఆవేశపడిపోతున్నాడు. రే ఇది ఆవేశం కాదురా, ఆత్మాభిమానం. నీ దగ్గర నేను తలదించుకొని ఉండలేనురా. రోహిణి ఎంతైందో చెప్పు, వెంటనే ఇచ్చేద్దాం. సుమారుగా ఒక 2 లక్షల దాకా అయింది మనోజ్. 2 లక్షలా? ఏంట్రా షాక్ అవుతున్నావు? నీకు కంటి కురుపు కాలేదురా, నీ కళ్ళల్లో గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. మనం వచ్చింది ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కి కాదు, కార్పొరేట్ హాస్పిటల్ కి. అర్థమవుతోందా? ఈగోకి వెళ్ళాడుగా, ఇప్పుడేమంటాడు చెప్పండి. అయినా 2 లక్షలు ఏంటి? ఇది అవకాశంగా తీసుకొని దగ్గర గట్టిగానే వసూలు చేయాలని చూస్తున్నట్టున్నాడు. నేనా? అవును నువ్వే. రేయ్ నిజం చెప్పు, అసలు 2 లక్షలు ఎందుకు అవుతుందా? ఒకసారి లెక్కలు చెప్పు. రే, నాకు నీలాగా దొరికినంత మింగడం అలవాట్లేదు. నేను ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాయలేదు. అవును, ఇక్కడ అయింది 1,70,000 కదా. ఇంకా 30,000 ఎక్స్ట్రా రాస్తుంది. ఇదెందుకు? అదుకో చెప్పానా, నేను చెప్పానా ఖచ్చితంగా వాడు ఎక్కువ రాసుకునే ఉంటాడని. వాడు పైకి నిజాయితీ పరుడులా కనిపిస్తాడు కానీ టేబుల్ కింద చేయి చాచి లంచాలు వసూలు చేసే టైపు. రే, ఇంకో మాట ఎక్కువ మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఏంట్రా ఏం చేస్తావు? మనోజ్, నువ్వు రెచ్చగొట్టడం వల్లే కదా వీడు రెచ్చిపోతున్నాడు. అయినా ఇక్కడెందుకు ఇదంతా చెప్పు? ఏదైనా ఉంటే ఇంటికెళ్ళాక మాట్లాడుకునే వాళ్ళం కదా. నానా, వీడు ఖచ్చితంగా 30,000 రూపాయలు ఎక్స్ట్రాగా నా దగ్గర నుంచి వసూలు చేయాలని చూస్తున్నాడు. నాకు ఆ 30,000కి లెక్క కావాలి. ఈ 30,000 కి బిల్స్ ఉండాలి కదా. ఆ బిల్స్ ఏవి బాలు? బిల్లులు ఉండడానికి ఆ 30,000 నేను హాస్పిటల్లో కట్టిన బిల్లు కాదు. ఆహా, మరి ఇంకెక్కడ కట్టావురా? ఎవరికి ఇచ్చావురా 30,000? నువ్వు రోడ్డు మీద దున్నపోతులా గుద్దుకుంటూ పోయావు కదా, వాళ్ళు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళందరికీ ఇవ్వాలి కదరా. మరి వాళ్ళు వచ్చి గొడవ చేస్తుంటే వాళ్ళు వచ్చి గొడవ చేశారు, వాళ్ళకి ఇచ్చాను. ఏమో నాకైతే డౌటే. వాళ్ళెంత అడిగారో, నువ్వెంత ఇచ్చావో, నువ్వు ఇక్కడ ఎంత రాసావో. రేయ్, నీకు ఇంకా కట్లు కూడా విప్పలేదు. ఎందుకురా అప్పుడే ఈ గొడవలన్నీ? ఇది హాస్పిటల్. మనం ఇక్కడ ఇలా అరుచుకుంటూ ఉంటే వాళ్ళు తరివేస్తారు. నానా, వీడు మొత్తం ఇస్తా అన్నాడు కదా, నేను ఇప్పుడు నిర్మోహమాటంగా అడుగుతున్నాను. ఇక్కడ నేను కట్టిన ప్రతి రూపాయి నాకు తిరిగి ఇవ్వాల్సిందే. రే, ఇవ్వరా, నా డబ్బులు నాకు ఇవ్వు. అయినా వాళ్ళెవరో వచ్చి అడిగితే నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఇచ్చావురా? పోనీ నువ్వు నిజంగా వాళ్ళకి ఇచ్చావని నమ్మడానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చూపించు. ఏం మాట్లాడుతున్నారు మీరు?
వాళ్ళకి ఇచ్చిన డబ్బులకు కూడా ఎవరైనా రసీదులు ఇస్తారా? ఆయన ఏం వ్యాపారం చేయట్లేదు, ప్రతిదానికి రసీదు రాసి పెట్టుకోవడానికి. అయినా అవసరంలో ఉన్నారు కదా అని డబ్బులు తీసుకొచ్చి కడితే తిరిగి ఆయన మీద నిందలు వేస్తున్నారు. కాయలు కాసే చెట్లకే రాళ్ల దెబ్బలు అన్నట్టు మీకు కాస్తైనా మనసుందా? మేమేం అనుమానించట్లేదు మీనా, కానీ ఉన్న విషయం మాకు అప్పుడే చెప్పాలి కదా ఇలా ఖర్చులు అవుతున్నాయని. ఎలా చెప్పమంటావు రోహిణి? నువ్వే బాధలో ఉన్నావు, నీ దగ్గరికి వచ్చి ఈ ఖర్చులు అవుతున్నాయి, ఈ డబ్బులు మేము ఖర్చు పెడుతున్నాము, మీకు ఓకేనా కాదా అని ప్రతిదీ అడిగి నిన్ను ఇబ్బంది పెట్టమంటావా? అయినా నువ్వు డబ్బులు లేవు అన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు, మేమే ఏదో ఒకటి చేసి కడతాము అని అప్పుడే చెప్పాం, మర్చిపోయావా? మేము బిల్లులు కట్టిన తర్వాత నువ్వు ఊపిరి పీల్చుకున్నావా లేదా? నిజం చెప్పు. సర్లేండి, రోహిణి అనకండి, నేనే మెల్లగా ఇచ్చేస్తానులే. ఇప్పటికిప్పుడు అంటే అంత డబ్బు నా దగ్గర లేదు. మరి ఎందుకు అంత పౌరుషం? ఎందుకు పొడుచుకొచ్చింది అంత పౌరుషం? నేను నిన్ను అడిగానా? ఇస్తానని చెప్పింది నువ్వు, బిల్లు ఎక్కువైందని తెలియగానే ఇప్పుడు అంత లేదని చెప్తున్నావు. అందుకే మనకి ఎంత స్థాయి ఉందో అంతవరకే ఆవేశపడాలి. రే అవసరం లేదురా, ఇచ్చేస్తాను, వీలైనంత త్వరగానే ఇచ్చేస్తాను. నువ్వేమి దీని గురించి మళ్ళీ నాకు లెక్చర్లు పేకక్కర్లేదు. ఇకనైనా సైలెంట్ గా ఉంటారా? హాస్పిటల్ వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చేదాకా బాగుతూనే ఉంటారా? మంచితనానికి పోతే ఇలాగే ఉంటుంది.